టేప్ చిన్న టేప్ అని చెప్పి వదిలించింది. డౌన్ ప్లస్ జస్ట్ ఇది వచ్చేసి నడుము. ఈ నడుము కూడా మళ్ళీ ఇక్కడ బాడీకి ఇది కట్స్కి 4 ఇంచెస్ పెట్టుకొని ఇది మీకు ఇంతకుముందు 4 ఇంచాలు చెప్పాను. ఇది 4 మొత్తం ఇది 7.5 ఇది కొంచెం వేయాలి. ఇది వదిలేసి ఇందులో సగం చేసుకోవాలి. సగం చేసుకోవాలి. అసలు నడుము ఎంత పోయింది? 31 సగం చేసుకోవాలి. అది ఎంతగా రాలేదు. అప్పుడు ఏంటంటే కరెక్ట్గా మీరు సెంటర్ వీక్ మీద కరెక్ట్గా వస్తుంది. అదే మన ముందు మంచి నేను చెప్పి 4 ఇంచులు పెట్టుకోవద్దు. మీరు చేస్తే కలపవద్దు. ఈ దాటేస్తాం కదా, ఈ దాటి మందం వదిలేయాలి. ఇది ఉంది కదా, ఇది ఉంది 8 కాదు 9 పెట్టారు. ఇది ఆఫీస్కి 10 దాట పెట్టారు కదా, ఇది ఎంత? ఇది కలపాలా? దాట పడతారు కదా మీరు. నేను ఇది లెక్క చెప్తున్నా. ఇది కలపకుండా ఇది కలపాలి. ఇది కలిపి మీరు సెంటర్ చేసి నేను పెట్టినట్టే వస్తుంది. ఇక్కడ వస్తుంది దాటి కరెక్ట్గా. దానికంటే ఒక ఆఫీస్ కొంచెం యువతలో పెట్టుకోవాలి. ఆఫీస్ చాలు, ఎక్కువ వద్దు. ఒక ఆఫీస్ పెట్టుకుంటే ఏమిటంటే కరెక్ట్గా ఎన్ని కూర్చొని దాటి వస్తుంది. అది దాని వేసుకోవచ్చు. పేపర్ వాళ్ళు పెట్టే వాళ్ళంతా ఇవ్వాలి. రేపు వాళ్ళంతా కూడా ఇప్పుడు నేర్చుకొని ప్రయోగాలు చేసేవాళ్ళు తప్ప మన దగ్గర ఇన్స్టిట్యూట్ అంటే మామూలుగా బట్టల చెట్లతో సహా మొత్తం అన్నీ మన దగ్గర ఇన్స్టిట్యూట్ చెప్పము నేర్చుకుని ఉన్నాం కాబట్టి. సమానం దీన్ని కూడా మనం మార్క్ వేసాడు కదా, ఈ మార్కులు మళ్ళీ ఇక్కడ వేసుకోవచ్చు. ఇంచెస్ కట్ వీటి లెక్క 6:30 లెక్క 6:30. ఇది ఇక్కడి నుంచి రావాలి, ఎక్కడ రావాలి? కరెక్ట్గా బ్యాక్ పెట్టిన డాట్ తోటి ఇక్కడికి రావాలి. ఇది కట్ చేస్తాం మనం. కట్ చేసినాక ఇక్కడి నుంచి ఈ పీసు
ఇది తీసేయాలి. ఇది తీసేయాలంటే ఇప్పుడు కాదు, ఒరిజినల్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఓన్లీ రఫ్కే. దీనికి మళ్ళీ దీనికి రఫ్ కంపల్సరీ కట్ చేయాలి. ఎవరికైనా రఫ్ కట్ చేసుకుని తర్వాత ఒరిజినల్ పైన కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల పీస్ పెట్టి మనకు ఎక్స్ట్రా కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం క్రాస్ అయినా తీసుకున్నాం. క్రాస్ తీసుకుంటే నీట్గా ఇంకా బాగుంటుంది. చెప్తున్నా మీకు కట్ చేయట్లా ఇప్పుడు నేను ఉంది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం ఖర్చు అటు సైడ్ ఇటు రావాలి. కట్ చేసిన ఖర్చు అనేది ఇక్కడ కలిపేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచు, ఇక్కడికి వచ్చేసరికి ఒక 1.5 దాకా పట్టుకోవాలి. ఇక్కడ కొంచెం ఇది కట్ చేసుకుంటాం కదా. ఇది స్ట్రైట్ తీసుకుని స్ట్రైట్ తీయాలి. కటోరీ బ్లౌజ్కి క్రాస్ తీయాలి. ఎందుకంటే ఇంచెస్గా డిఫరెన్స్ అని ఇట్లా అది ఎట్లయితే ఇదేమో స్ట్రైట్గా ప్రింట్లోకి వచ్చేస్తుంది. అదే గమనించాలి. నేను ఇప్పుడు ఇది అసలు ప్రాసెస్ ఇది ఇక్కడి నుంచి ఇది కట్ అవుతుంది. ఈ పార్ట్కి కట్ అవుతుంది. ఈ పార్ట్కి ఇట్లా కట్ అవుతుంది. ఈ పార్ట్కి ఇక్కడ కట్ అవుతుంది. దీనికి ఇది అప్పుడు మనం తీసుకుని దాంట్లో ఇప్పుడు క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీద తీసుకోవాలి. అంకుల్ ఇప్పుడు దీనికి కూడా ఎక్స్ట్రా తీసుకోవాలా? అవసరం దీనికి అవసరం ఇప్పుడు దాన్ని తీసుకున్నాం కదా. దీనికి అసలు ఏం ముట్టుకోవద్దు. ఎలా ఉందో అలాగే ఓన్లీ దాంట్లో ఖర్చులకి కొంచెం అలాగే తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి. పీస్ ఈ పీస్ తీసేయాలి. ఇది తీసేసిన తర్వాత మనం అక్కడ పెంచుకున్నాం చూసాం, అది కవర్ అయింది. ఇంకోటి చెప్పేది పేపర్ కటింగ్ లేదు. బాగా చేసినా కానీ క్లాత్ మీదే చేస్తారు. ఈ పేపర్ కటింగ్ వల్ల మీకు ఉపయోగపడుతుంది. బాగా తెలికల్లో అయితే పేపర్ రాసుకొని డైరీ నేర్చుకుని పేపర్ కటింగ్ బాగా ఎంతమంది తీసుకోవచ్చు. వీడియో కట్ చేసి ఓకే ఇది కట్ చేయాలి. కట్ చేసిన దీనిలో మనకు చేతులు రావట్లేదు. ఈ పాటు రావాలి కదా. ఇంకో పాటు చిన్న ముక్క పైన వెయిట్ కంపల్సరీ కావాలి. నా హ్యాండ్స్ నాకు జాయింట్ చేయడం క్రాస్ తీసుకోవాలి. క్లాత్ చూసుకొని రావట్లేదు. ఏం కాదు క్లాత్ కోసం చూస్తే మళ్ళీ నీట్నెస్ నేర్చుకోవడానికి ఎక్స్ట్రా తీసిన దానిపైన సింపుల్ అండి. ఆటోమేటిక్ మూర్తులు చేసుకోవచ్చు. మీరు ఎందుకు మళ్ళీ దీనికి పెట్టుకొని ఒక డైరెక్షన్ ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక ఆడ వేసుకోవాలి. మనం ఇక్కడ వేసుకోవాలి. కంపల్సరీ
కంపల్సరీ ఫ్రంట్ ఓపెనే రావాలి ప్రిన్సెస్ కట్. కటోరీ పరిస్థితులు కటోరీకి ప్రిన్సెస్ కట్ ఉన్నదాన్ని బ్యాక్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ పెట్టుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ దానికి దీనికి మాత్రం కటోరీకి ఫ్రంట్ ఫ్రంటే ఉండాలి. ఎందుకని? ఫ్రంట్ అయితే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మనకి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ పెట్టుకుని అట్లా కావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ కట్ చేసాం కదా, మనం కట్టింగ్ కాకుండా పీస్ తీసుకోవాలి. అంటే అది మనం నాకు వేసారు కదా, అట్లా కాకుండా తీసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇట్లా తీసుకొని దాన్ని కట్ చేస్తాం కదా, కట్ చేసి ఇటో పాటు అటో పాటు అటాచ్ చేశారనుకోండి, బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి. అంటే న్యాచురల్గా అయితే 100% అట్లా కట్ చేస్తే బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది. ఎట్లా చేసుకోవాలి. దీని పద్ధతి ఇట్లా వస్తుంది. ఈ పీస్ కట్ చేసేస్తాం. చిన్న హ్యాండ్స్ వస్తాయి. పిన్నులు ఉండాలి కదా, పిన్నులు అంటే పిన్నులు పెట్టి కట్ చేస్తే నీట్గా పిన్స్ పెట్టుకొని లెవెల్ కట్ చేయండి. ఇక్కడ పెట్టాలి పిన్ను లేస్తుంది కదా. ఈ పిన్నులు ఇప్పుడు ఎప్పుడు కదా మనం ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ చుట్లా పైకి లేదు. ఇక్కడ దాకా కొంచెం మమ్మల్ని పట్టుకోండి కానీ ఇక్కడ దాకా పట్టు చాలు. అప్పుడు 3 ఇంచెస్ మనం పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ డాట్ ఈ డాట్ ఈ పొడవులో 3 ఇంచెస్. 2.5 చాలు. ఈ లెంత్ పైన ఇక్కడ నుంచి ఇక్కడ గీత నీకు సంబంధం లేదు. జాయింట్ చేసుకుని పోవడమే కదా, డైరెక్ట్ జాయింట్ అండి. జాయింట్ గిట్లా ఇది ఎక్స్ట్రా అక్కడ డాట్ పడుతుంది. అయితే ఇది అయిపోయిన తర్వాత కటోరీలో షేప్ వస్తుంది. కింద షేప్ దీనికి షేప్ దీనికి షేప్ వస్తుంది. కటోరీ దానిలో షేప్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్నే ఈ తప్పు ఇక్కడ ఒక తప్పు పైకి వస్తుంది. ఇది ఫుల్ కటోరీ. ఇది ఫుల్ కటోరీ. ఇది ఇప్పుడు అనేది హాఫ్ కటోరీ. అంటే హాఫ్ కటోరీ కాదు, కటోరీలోనే ఫుల్ కటోరీయే అది. సెమీ కటోరీ ఇది. సెమీ కటోరీ. ఫుల్ కటోరీ నీకు షేప్ వేసే చూసారా, అది షేప్ వస్తుంది. అది దాని తర్వాత హై నెక్ కాలర్ నెక్ 2 ఐటమ్స్ అయితే అయిపోతాయి. ఈ పక్కన అయిపోవాలి.
అయిపోతుంది తొందరగా అయిపోతుంది అవి అయిన కాలానికి సమస్య ఉన్నాయి మెయిన్గా కటోరీ ఇది వస్తే మెయిన్ మీకు కాదు రోజు మొత్తం అన్నీ వచ్చినట్టు లెక్క డైలీ చూడండి ఇది అది అయిందా